తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు ఎవరో తేలిపోయింది. మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కరీంనగర్, కొత్తగూడెం మినహా అన్ని కార్పొరేషన్లలో హస్తం మేయర్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. మేయర్గా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఇక కొత్తగూడెం మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకుంది. మేయర్గా గణేష్ ఎన్నికయ్యారు. దీంతో తొలిసారిగా తెలంగాణలో మేయర్ పీఠాన్ని కామ్రేడ్లు దక్కించుకున్నారు. మరోవైపు నీలగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలిచింది. నల్గొండ మేయర్ పీఠాన్ని హస్తం కైవసం చేసుకుంది. మేయర్గా బుర్రి చైతన్యరెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అఫ్రష్ అలీ ఎన్నికయ్యారు. నిజామాబాద్లో అనూహ్యంగా మేయర్ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా మజ్లిస్కు చెందిన సల్మాన్ తహసీల్ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మమత ఎన్నికయ్యారు. మంచిర్యాల మేయర్గా ధరణి మధు ఎన్నికయ్యారు.